ఏపీ డిఎస్సి 6వ తరగతి సోషల్ కంటెంట్ 4వ పాఠ్యాంశం ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. మైదానం, పీఠభూమి, పర్వతాలు, లోయలు వంటి వివిధ రూపాలను భూస్వరూపాలు అని పిలుస్తారు. ప్రధాన భూస్వరూపాలను ముఖ్యంగా 3 రకాలుగా చెప్పొచ్చు. అవి మైదానాలు, పీఠభూములు, కొండలు లేదా పర్వతాలు. భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. భూస్వరూపాల ఎత్తును దేని ఆధారంగా కొలుస్తారు అంటే సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలనే మైదానాలు అని అంటారు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలనే మైదానాలు అని అంటారు. మైదానాలు ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి. మైదానాలలో అధిక ఉత్పాదకత ఉంటుంది. మైదానాలలో రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉంటుంది. మైదాన ప్రాంతాలు ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి జన నివాసయోగ్యంగా ఉంటాయి. భారతదేశంలో గంగా సింధు నది మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. మైదానాలు అనేవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి. మైదానాలలో అధిక ఉత్పాదకత ఉంటుంది. రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉంటుంది. ఇళ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది మరియు జన నివాసయోగ్యంగా ఉంటాయి. భారతదేశంలో గంగా సింధు నది మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. పీఠభూములు అంటే ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. పీఠభూములు అంటే ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. దక్కన్ పీఠభూమి అనేది దేని మూలానికి చెందినది అంటే అగ్నిపర్వత మూలానికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం వచ్చేసి దక్కన్ పీఠభూమికి చెందినది. సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. సాధారణంగా పీఠభూములు అనేవి ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. పీఠభూమి ప్రాంతాల్లో లభించే ఖనిజాలు ఏవి అంటే సున్నపు రాయి, మ్యాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా వంటి ఖనిజాలు పీఠభూమి ప్రాంతాల్లో లభిస్తాయి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. దక్కన్ పీఠభూమి అనేది లావా పీఠభూమికి చెందినది. లావా పీఠభూములు నల్లరేగడి నేలలో కలిగి ఉండి పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటాయి. లావా పీఠభూములు అనేవి నల్లరేగడి నేలలు కలిగి ఉంటాయి. ఇవి పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. ప్రపంచంలో ఎత్తైనటువంటి పీఠభూమి ఏది అంటే టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. టిబెట్ పీఠభూమి అనేది సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తులో ఉంటుంది అంటే 4000 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడ్డాయి. చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ అనే నిల్వలు అత్యధికంగా కనుగొనబడ్డాయి. పర్వతాలు కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పర్వతాలు అనేవి కింది భాగంలో ఏమో విశాలంగా ఉంటాయి, పై భాగంలో ఏమో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్లే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కొండలు. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం ఏది అంటే కొండ ప్రాంతాలు. భారతదేశంలో ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఆగ్నేయంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు ఉత్తరాన గల రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా. ఆంధ్రప్రదేశ్కు ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా. ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఆంధ్రప్రదేశ్కు పశ్చిమాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కు పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కు నైరుతిలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆంధ్రప్రదేశ్కు నైరుతిలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఆంధ్రప్రదేశ్కు తూర్పున ఉన్న సరిహద్దు బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్కు తూర్పున ఉన్నటువంటి సరిహద్దు ఏది అంటే బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతదేశంలో 10వ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2011
జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతదేశంలో 10వ పెద్ద రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్తాంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం కోస్తాంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తాంధ్రగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి 9 జిల్లాలనే కోస్తాంధ్రగా పిలుస్తారు. కోస్తాంధ్ర ప్రాంతం గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైన నేలలతో పాటు అధిక జనసాంద్రత కలిగి ఉంది. కోస్తాంధ్ర అనే ప్రాంతం గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైన నేలలతో పాటు అధిక జనసాంద్రతను కలిగి ఉంది. రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది. రాయలసీమ అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది. రాయలసీమ ప్రాంతం ఖనిజాలు, ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి 4 జిల్లాల సమాహారంగా ఉంది. రాయలసీమ అనే ప్రాంతం ఖనిజాలు, ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి 4 జిల్లాల సమాహారంగా ఉంది. ఇప్పుడు రాయలసీమ అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారింది. రాయలసీమ అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్కు నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి ఉంది. ఆంధ్రప్రదేశ్కు నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి ఉంది. మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయి. వీటి అంచులు బంగాళాఖాతం వైపుకి వాలి ఉన్నాయి. 900 మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి శిఖర వైశాల్యం తక్కువగా ఉన్న ప్రాంతాన్ని పర్వతం అని అంటారు. 900 మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి శిఖర వైశాల్యం తక్కువగా ఉన్న ప్రాంతాన్ని పర్వతం అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం అరోమకొండ. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది అంటే అరోమకొండ. దీనినే జిందగడ అని కూడా పిలుస్తారు. అరోమకొండ యొక్క ఎత్తు 1690 మీటర్లు. అరోమకొండ యొక్క ఎత్తు ఎంత అంటే 1690 మీటర్లు. అరోమకొండ అరకు లోయలో ఉంది. అరోమకొండ ఎక్కడ ఉంది అంటే అరకు లోయలో ఉంది. యారాడ కొండలు, అనంతగిరి కొండలు విశాఖపట్నంలో ఉన్నాయి. యారాడ కొండలు మరియు అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. బైసన్ కొండలు, పాపి కొండలు తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. బైసన్ కొండలు మరియు పాపి కొండలు ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి అంటే తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. మొఘల్ రాజపురం కొండలు, కొండపల్లి కొండలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. మొఘల్ రాజపురం కొండలు మరియు కొండపల్లి కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి అంటే కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ అనే కొండలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. బేరంకొండ, నాగార్జునకొండ మరియు కోటప్పకొండ ఇవి ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి అంటే గుంటూరు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వెలికొండలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వెలికొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. నల్లమల కొండలు, ఎర్రమల కొండలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. నల్లమల కొండలు మరియు ఎర్రమల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వెలికొండలు, పాలకొండలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి. వెలికొండలు మరియు పాలకొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో విస్తరించి ఉన్నాయి. పెనుకొండ, మడకశిర కొండలు అనంతపురం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. పెనుకొండ మరియు మడకశిర కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలన్నీ చార్నోకైట్ మరియు కాండలైట్ అనే రాళ్లతో ఏర్పడ్డాయి. ఈ కొండలన్నీ ఏ రాళ్లతో ఏర్పడ్డాయి అంటే చార్నోకైట్ మరియు కాండలైట్ అనే రాళ్లతో ఏర్పడ్డాయి. విశాఖ జిల్లాలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు అరకు లోయ మరియు బొర్రా గుహలు. విశాఖ జిల్లాలో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు ఏవి అంటే అరకు లోయ మరియు బొర్రా గుహలు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశం పాపికొండలు. తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశం ఏది అంటే పాపికొండలు. కొండ ప్రాంతాలలోని నేలలు సామాన్యంగా రాతితో కూడిన ఎర్ర నేలలు. ఈ నేలలు కాఫీ, తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనుకూలంగా ఉంటాయి. కొండ ప్రాంతాలలో పోడు అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. కొండ ప్రాంతాలలో పోడు అనేది ఏమిటి అంటే ఒక గిరిజన వ్యవసాయ పద్ధతిని పోడు అని అంటారు. పోడు వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అని అంటారు. పోడు వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. పోడు వ్యవసాయ పద్ధతిలో జొన్న, మొక్కజొన్న పంటలు పండిస్తారు. పోడు వ్యవసాయ పద్ధతిలో ఏ ఏ పంటలు పండిస్తారు అంటే జొన్న, మొక్కజొన్న పంటలు పండిస్తారు. అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం అల్ప అనిశ్చిత వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం అల్ప అనిశ్చిత వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం నల్లరేగడి, లాటరైట్, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలల రకానికి చెందినది. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం నల్లరేగడి, లాటరైట్, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలల రకానికి చెందినది. కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి. కడప మరియు కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు అనేవి ఉన్నాయి. పీఠభూమి ప్రాంతాలలో ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి. పీఠభూమి ప్రాంతాల్లో ఉండేటటువంటి చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం మరియు క్షార లవణాలు ఉంటాయి. ఈ చౌడు నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. ఈ చౌడు నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. పీఠభూమి ప్రాంతాలలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు. వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు త్రవ్వేవారు. పీఠభూమి ప్రాంతాల్లో ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవడానికి నూతులు ఉపయోగపడేవి. పీఠభూమి ప్రాంతాలలో ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవడానికి నూతులు అనేవి ఉపయోగపడేవి. ఇటీవల కాలంలో ప్రజలు నూతులకు బదులుగా గొట్టపు బావులను వాడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రజలు నూతులకు బదులుగా గొట్టపు బావులను ఉపయోగిస్తున్నారు. గొట్టపు బావుల సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గిపోతున్నాయి. గొట్టపు బావుల సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల భూగర్భ జలమట్టాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాల్లో జూన్ నుంచి నవంబర్ వరకు వర్షాకాలం అనేది ఉంటుంది. పీఠభూమి భూస్వరూపంలో ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక్క పంట మాత్రమే పండుతుంది. పీఠభూమి భూభాగంలో ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక్క పంట మాత్రమే పండుతున్నారు. రైతులు ఈ భూస్వరూపంలో చిరుధాన్యాలతో పాటు పప్పు ధాన్యాలు కూడా సాగు చేస్తారు. రైతులు ఈ పీఠభూమి భూస్వరూపంలో చిరుధాన్యాలతో పాటు పప్పు ధాన్యాలు కూడా సాగు చేస్తారట. రాగులు, సామలు, కొర్ర, జొన్న వంటి వాటిని చిరుధాన్యాలు అని అంటారు. రాగులు, సామలు, కొర్ర, జొన్న వంటి వాటిని చిరుధాన్యాలు అని అంటారు. సాగునీటి సౌకర్యం ఉన్న చోట వరి, చెరకు, పండ్ల తోటల సాగు కూడా జరుగుతుంది. సాగునీటి సౌకర్యం ఉన్న చోట వరి, చెరకు, పండ్ల తోటల సాగు కూడా జరుగుతుందట. ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశెనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకు మారుతున్నారు. ఇటీవల కాలంలో రైతులు ఏం చేస్తున్నారంటే చిరుధాన్యాలకు బదులుగా వేరుశెనగ, మిర్చి వంటి వ్యాపార పంటల వైపుకు మారుతున్నారట. తెగుళ్ళని అరికట్టడానికి, భూసారం పెంచడానికి కొందరు రైతులు గట్లు నిర్మించడం, సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. తెగుళ్ళని అరికట్టడానికి, భూసారం పెంచడానికి కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే గట్లు నిర్మించడం, సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. నీటి సమస్య వల్ల కొందరు రైతులు మామిడి, సపోటా, బత్తాయి తోటల్ని పెంచడం ప్రారంభించారు. నీటి సమస్య వల్ల కొందరు రైతులు ఏం చేస్తున్నారంటే మామిడి, సపోటా, బత్తాయి తోటల్ని పెంచడం ప్రారంభించారు. నీటి సదుపాయం ఉన్న చోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలైన పండ్ల తోటలు పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మైదాన ప్రాంతాలు కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న నెల్లూరు వరకు విస్తారమైన తీర మైదానం ఉంది. దీనినే కోస్తా తీర మైదానం అని అంటారు. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న నెల్లూరు వరకు విస్తారమైన తీర మైదానం ఉంది. దీనినే కోస్తా తీర మైదానం అని పిలుస్తారు. కోస్తా తీర మైదానం అవక్షేపాల వల్ల ఏర్పడినటువంటి ఒండ్రు నేలలు కలిగి ఉంది. కోస్తా తీర మైదానం అనేది అవక్షేపాల వల్ల ఏర్పడినటువంటి ఒండ్రు నేలలను కలిగి ఉంది. కోస్తాంధ్ర మైదాన ప్రాంతాలు పశువులకి దానాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నదులైనటువంటి గోదావరి మరియు కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు సారవంతమైన నేలలు కలిగి ఉండి వరి, చెరకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి చెందాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు సారవంతమైనటువంటి నేలలను కలిగి ఉండి వరి, చెరకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి చెందాయి. గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో గల నల్లరేగడి నేలలు పత్తి, మిరప పంటలకు అనుకూలమైనవి. గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో గల నల్లరేగడి నేలలు పత్తి పంటకు, మిరప పంటకు అనుకూలంగా ఉంటాయి. మైదాన ప్రాంతంలో భూగర్భ జలం 15 నుంచి 25 అడుగుల లోతులోనే లభ్యమవుతుంది. మైదాన ప్రాంతంలో భూగర్భ జలం అనేది 15 నుంచి 25 అడుగుల లోతుల్లోనే లభ్యమవుతుంది.
వర్షాకాలపు పంటని ఖరీఫ్ అని పిలుస్తారు. వర్షాకాలపు పంటని ఏమని పిలుస్తారు అంటే ఖరీఫ్ అని పిలుస్తారు. శీతాకాలపు పంటని రబీ అని పిలుస్తారు. వర్షాకాలపు పంటనేమో ఖరీఫ్ అని పిలుస్తారు. శీతాకాలపు పంటనేమో రబీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుకుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే కొల్లేరు సరస్సు. ఇది ఎక్కడ ఉంది అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో గల అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది అంటే పులికాట్ సరస్సు. ఇది ఎక్కడ ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. మైదాన ప్రాంత ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. కోస్తా తీర ప్రాంత ప్రజలు చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. పీఠభూమి ప్రాంతాలలో గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు ఇటుకల తయారీ వంటి పనులు చేపడతారు. పీఠభూమి ప్రాంతాల్లో గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు ఇటుకల తయారీ వంటి పనులు చేపడతారు. పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, జిగురు, తేనె వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాలు ప్రాంతాలు కాఫీ, టీ వంటి పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది. అడవిలో వెదురు అనేది సమృద్ధిగా లభిస్తుంది. గిరిజనులు బుట్టలు, చేటలు, దోణెలు వంటి వస్తువులు తయారు చేసి మార్కెట్లో అమ్ముతారు. రైతుకి ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలను వ్యాపార పంటలు లేదా వాణిజ్య పంటలుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకి వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు. రైతుకి ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలను వ్యాపార పంటలు లేదా వాణిజ్య పంటలుగా వ్యవహరిస్తారు. వాటికి ఉదాహరణగా వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు పంటలను పేర్కొనవచ్చు. ఆహార పంటలను వినియోగం కొరకు సాగు చేస్తారు. ఉదాహరణకు వరి మరియు చిరుధాన్యాలు. ఆహారం కొరకు జలచరాలను పెంచడాన్ని లేదా సాగు చేయడాన్ని ఆక్వాకల్చర్ అని అంటారు. ఆహారం కొరకు జలచరాలను పెంచడం లేదా సాగు చేయడాన్ని ఆక్వాకల్చర్ అని అంటారు. ఉదాహరణకి చేపలు, రొయ్యలు, పీతలు మొదలైనవి. అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకి రాయదుర్గం, కళ్యాణదుర్గం. ఆంధ్రప్రదేశ్లోని చెంచులు అనే గిరిజన తెగ వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చెంచులు అనే గిరిజన తెగ వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థని ఆచరిస్తున్నారు. భారత ప్రభుత్వం చెంచు తెగని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. భారత ప్రభుత్వం ఏ తెగని ఒక నిర్దిష్ట హాని తెగగా గుర్తించింది అంటే చెంచు తెగని. చెంచు తెగవారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. చెంచులు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. చెంచు తెగవారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. చెంచులు కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాపించి ఉన్నారు. చెంచు తెగవారు కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వ్యాపించి ఉన్నారు. ప్రభుత్వం 1989వ సంవత్సరంలో శ్రీశైలంలో ఐటీడీఏ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఐటీడీఏ కార్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1989లో ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే శ్రీశైలంలో ఏర్పాటు చేసింది. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. చెంచుల జీవనం, భావాలు, ఆలోచనలను ది చెంచుస్ అనే పుస్తకంలో పొందుపరిచినది హైమన్ డార్ఫ్. చెంచుల జీవనం, భావాలు, ఆలోచనలను ది చెంచుస్ అనే పుస్తకంలో పొందుపరిచింది ఎవరు అంటే హైమన్ డార్ఫ్. ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు. లంబసింగి అనే ప్రాంతం విశాఖపట్నంలోని చింతపల్లి అనే మండలంలో గల ఒక మారుమూల ప్రాంతం. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గల ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో విలీనం చేయబడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయబడ్డ మండలాలు ఏవి అంటే వరరామచంద్రపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం. తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయబడ్డ మండలాలు ఏవి అంటే వరరామచంద్రపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయబడ్డ మండలాలు ఏవి అంటే బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయబడినటువంటి ముంపు మండలాలు ఏవి అంటే బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు. మైదాన ప్రాంతం కన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలను మెరక భూములు అని అంటారు. మైదాన ప్రాంతం కన్నా కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలను ఏమంటారు అంటే మెరక భూములు అని అంటారు.
భూమి ఉపరితలంపైకి ఉబ్బికి వచ్చే నీటి జాడని నీటి ఓట అని అంటారు. భూమి ఉపరితలంపైకి ఉబ్బికి వచ్చే నీటి జాడని ఏమంటారు అంటే నీటి ఓట అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.